వెల్కమ్ టు ఆర్ఆర్సీ వ్లాగ్స్. సింపుల్గా ఈజీగా బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. సేమ్ మన ఫంక్షనల్లో తినే బ్రెడ్ హల్వానే ఉంటుంది. దానికోసం బ్రెడ్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి, క్యూబ్స్ లాగా. కట్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను 5 స్లైసెస్ తీసుకున్నాను, సో 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ని బాగా బాయిల్ చేయాలి. 1/2 లీటర్ మిల్క్కి 1/2 లీటర్ మిల్క్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. బాగా థిక్గా అయ్యేంత వరకు మరిగిస్తూ ఉండాలి. నేను ఇక్కడ కోవా యాడ్ చేయట్లేదు, సో అందుకోసమే పాలు బాగా మరిగించుకుంటున్నాను. థిక్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని వేసుకోవాలి. ఇక్కడ మనం నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను నూనె యాడ్ చేసుకున్నాను. నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పీసెస్ అన్నింటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేయాలి. షుగర్లో కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని వేయాలి. అందులో బ్రెడ్ సైజెస్ అన్నీ షుగర్ సిరప్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడే మనం ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత బాగా అదంతా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా వేడి చేసి పక్క పెట్టుకున్న మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కోవా యాడ్ చేయట్లేదు, ఆప్షనల్. అండ్ డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, మనకి టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. కొంచెం కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎలా ఉందో కామెంట్ చేయండి.